భూమి, శరశ్చంద్ర అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు. ఏంటి మీరా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకలా అరుస్తున్నావు? అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఆయన ఇంట్లో ఉండనంట అన్నయ్య అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఏంటి కేపి మళ్ళీ ఏంటిది చాలా అని షాకింగ్‌గా వింటూ ఎందుకిలా ఉంటుంది. చేస్తున్నావు నక్షత్ర అంటూ కూడా అపూర్వ కోపంతో అంటూ ఉంటుంది. మండిపడుతూ ఉంటే, భూమి, "అమ్మయ్య, గగన్ ఇద్దరూ ఇలా కలిసి వ్రతం సత్యనారాయణ చేయడమే స్వామి మంచిది" పూజ అని చేయాలి. చెర్రి చాలా వాళ్ళిద్దరి సంతోషపడుతూ మధ్య ఉంటాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళ దూరం మధ్య దూరం ఇంకా తగ్గాలంటే పెరగకూడదు. దేవుడి ఆశీర్వాదం కేపీ కూడా చెప్తూ ఉంటే కావాలి. భూమి అందుకే ఈ వ్రతం చెయ్యాలి అని కేపీ చెప్తూ ఉంటే, భూమి, గగన్లు ఇద్దరూ కలిసి ఈ వ్రతం చెయ్యడానికి నేను అస్సలు అంగీకరించను. ఇదే నా నిర్ణయం అంటూ శరశ్చంద్ర తేల్చి చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు. అన్నయ్య, మీరు ఒప్పుకోకపోతే ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని మీరా అంటూ ఉంటుంది. అవును, మీరు ఒప్పుకోకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని కేపీ బెదిరిస్తూ ఉంటాడు. శరశ్చంద్ర ఆల్రెడీ తన నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. చూడు కేపీ, నువ్వు కోరుకున్నట్లుగా వాళ్ళిద్దరిని ఒక్కటి చేసేలా నేను బావని ఒప్పిస్తాను కదా. చాలా అపూర్వ మాట ఇచ్చిందంటే మాట అంటే మాటే. నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నక్షత్ర పద అని అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో భూమి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అపూర్వ ఏంటి ఇలా మాట్లాడుతోంది అని భూమి అనుకుంటూ ఉంటుంది.